ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఎవరండి ఇక్కడ? శృతి ఎవరు? నేనే. మీరు? నేను క్షుద్ర. క్షుద్ర అంటే చేతిలో పుర్రెకర్ర పట్టుకుని భయంకరంగా ఉంటాడనుకున్నాం. మీరు మామూలుగానే ఉన్నారు. ఆ పూజలు చేసేటప్పుడే అలా ఉంటాం, లేనప్పుడు ఇలాగే ఉంటాం. ఓకే ఓకే, మీరు ఎట్టా అయినా ఉండండి, కానీ మా సమస్యని మీరు తీర్చాలా. ఏంటా సమస్య? బేరంగొట్ట ఆలయం గురించి మీకు తెలిసే ఉంటుంది. అక్కడ ఒక దొంగ ఆత్మలింగం కాజేశాడంట, తెలుసా? విన్నా. విషయం చెప్పండి. ఏం లేదండి క్షుద్ర గారు, అది కలెక్టర్ మీద పడింది కదా. ఆ అక్షర మాకు బద్ధ శత్రువు. ఆ జ్యోతిని ఆర్పేస్తే తన పతనం మొదలవుతుందని మా ఆశ. ఓ, వాళ్ళు వీళ్ళకి శత్రువులన్నమాట. ఏం లేదని ఉపయోగపడేదే చెప్పావు వనిత. అదండి, మొన్న జ్యోతిని ఆర్పడానికి మేము వెళ్తే ఇంత పెద్ద పాము అడ్డొచ్చి మా వెంట పడింది. అది దైవనాగు. ఆ నాగుని మీరు ఆర్పేశారనుకోండి, మేము ఆ జ్యోతిని ఆర్పేస్తాం. మీరా పని చేస్తారా? మిమ్మల్ని అడ్డు పెట్టుకొని ఆ ఆత్మలింగాన్ని దక్కించుకోవచ్చు అనిపిస్తుంది. ఎందుకు చేయను? అయితే ఇప్పుడే వెళ్ళిపోదాం. చేయండి. సరే, పదండి. ఈ యజ్ఞం నిర్విఘ్నంగా పూర్తయి ఆత్మలింగం ఎక్కడుందో తెలిసేలా చేయి శివయ్యా. ఆ సంకల్పంతోనే మనం ఇది చేస్తుంది. మా మీద దయ చూపించు స్వామి. ఇదేంటండి, జ్యోతి నార్పుదామని ఇక్కడికొస్తే వీళ్ళంతా ఇక్కడున్నారు. అదే కదా, పాము రాకుండా క్షుద్ర ఆపినా మనం ఆ జ్యోతి జోలికి వెళ్ళలేం. కరెక్టే, వాళ్ళు చూసారంటే చితక్కొట్టి చంపుతారు. ఛ! వచ్చి వేస్ట్ అయిపోయింది. అసలు వాళ్ళంతా కూర్చుని ఎందుకు చేస్తున్నారు? యజ్ఞం ఎందుకు చేస్తున్నారో ముందు తెలుసుకుందాం. నాయనా, యజ్ఞం ప్రారంభిద్దాం. శుభగడియలు సమీపిస్తున్నాయి. దంపతులిద్దరూ కూర్చోండి. శ్రీ లక్ష్మీనారాయణాభ్యాం నమః, ఉమామహేశ్వరాభ్యాం నమః, వాణీహిరణ్యగర్భాభ్యాం నమః, శశీవృందరాభ్యాం నమః, అరుంధతి వశిష్టాభ్యాం నమః, శ్రీ సీతారామాభ్యాం నమః. స్వామివారికి బంగారు నామాలు తీసుకొచ్చారుగా? బ్యాగ్లోనే ఉన్నాయి పంతులు గారు. ఇవ్వమంటారా? యజ్ఞం తర్వాత అభిషేకం చేసి స్వామివారికి నామాలు పెట్టాలి. మీ దగ్గరే ఉంచండి. తెచ్చారా లేదా అని గుర్తు చేశానంతే. మొదటి తంతు ఇదే. యజ్ఞం పూర్తయ్యే వరకు చాలా నియమనిష్టలతో ఉండాలి. బాబు, ముఖ్యంగా మీరు ఒక్కసారి యజ్ఞం మొదలయ్యాక ఎట్టి పరిస్థితుల్లోనూ లేవకూడదు. యజ్ఞగుండం వెలిగాక ఏ కారణం చేతనూ ఆగకూడదు. జాగ్రత్తగా ఉండాలి. అలా పూర్తి చేయగలిగితేనే ఆత్మలింగ సంకల్పంతో మీరు తలపెట్టిన ఈ యజ్ఞం ఫలితాన్నిస్తుంది. ఓం నమః శివాయ. నాయనా, నెయ్యి వేస్తూ ఉండు. సప్తతే అగ్నే సమిద సప్త జిహ్వా సప్తర్షయ సప్తధామ ప్రియాణి అగ్నయే సప్తహోత్రైదం నోమా. ఇది క్షుద్ర గారు, ఈ యజ్ఞం ఏం చేయొచ్చంటారు? ఏం చేద్దామంటారు? విన్నారుగా, ఈ యజ్ఞం ఆగినా ఫలితం రాదంట. సమయం కోసం వేచి చూద్దాం.
శివాయ ఓం నమః 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 శివాయ అప్పు నెయ్యి అయిపోతుంది. లోపల పాత్రలో ఉంది, కొంచెం తీసుకురావా? అలాగే చిన్నక్క. అవకాశం వచ్చింది. ఆ నెయ్యిని నీరుగా మార్చండి. యజ్ఞగుండం ఆరిపోతుంది. ఎస్ శృతి, త్వరగా వెళ్ళు, అదొచ్చేస్తుంది. సమస్త సంపత్ సమవాప్తి హేతవ సముద్యుతాపత్కుల ధూమకేతవ ఆదివ్యాధి హరణ్రోణాం మృత్యుదార్య. సత్యః క్షీయంతే పాపనాశయః బంధనాన్ మంగళాన్ వాప్తి అచ్యునా యాని కాని చ పాపాని జన్మాంతర కృతాని చ తాని తాని ప్రణశ్యంతి ప్రదక్షిణం పదే పదే. ఇప్పుడు యజ్ఞం భగ్నం అవుతుంది, తర్వాత జ్యోతి నార్పుదాం. ఫినిష్. సమస్త సంపత్ సమవాప్తి హేతవ సముద్యుతాపత్కుల ధూమకేతవ అపార సంతాన సముద్ర హేతవ. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.